కళ్యాణి గారు నమస్తే అండి. మరి ఈ నెల 17వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి పూర్తి స్థాయిలో శాసనసభా పక్షానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ బాయ్కట్ చేస్తూ ఉంది. శాసనమండలిలో మాత్రం ప్రజా సమస్యల మీద గట్టిగా పోరాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలందరికీ కూడా. ఏంటి ఎలా చూస్తారు అసలు దీనంతా? ఆయనకి మరి ప్రజలు నమ్మి ఆయనకు ఓటేసినప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్ని మరి వాళ్ళు ప్రజల్ని అవమానపరిచినట్టే కదా. మరి నాయకులు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళల్లో మరి కొంతమంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా ఈ జగన్మోహన్ రెడ్డి టీవీల్లో చూసే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. మరి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు నీకు? లాస్ట్ టైము మరి తెలుగుదేశం గవర్నమెంట్ 23 తెలుగుదేశం వాళ్ళు 23 మంది ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా తీసేయాలని చెప్పి వాళ్ళని నువ్వు తీసుకోవాలని చూసి ఎన్ని ప్రయత్నాలు చేసావు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని. మరి నువ్వు ఇప్పుడు ఎలా సరిపోతావు? నువ్వు ఎలా అడుగుతున్నావు ఇప్పుడు ప్రతిపక్ష హోదా? అసెంబ్లీకి ఎందుకు రావు అసలు? నిన్ను ప్రజలు నమ్మి ఎన్నుకున్నారు. వాళ్ళ సమస్యల మీద నువ్వు అసెంబ్లీకి రాకుండా ఉంటే నువ్వేం చేయగలవు? మరి అలాంటి వాళ్ళని నువ్వు అవమానపరుస్తున్నావు. రేపొద్దున వాళ్ళని ఓటు అడగడానికి ఎలా వెళ్తావు? మరి నీకు శాసనమండలిని రద్దు చేద్దాం అనుకున్న వాడివి, శాసనమండలే లేకుండా చేయాలనుకున్న వాడివి, మరి మీ నాయకులను ఇప్పుడు శాసనమండలికి వెళ్ళి ఎలా పోరాటం చేయమంటున్నావు? అదేవిధంగా నీ ఎంపీలకి ఏ హోదా ఉందని మరి లోక్సభకి వెళ్ళి మరి పార్టిసిపేట్ చేయమంటున్నావు? ఓన్లీ అసెంబ్లీకే రాకుండా ఇవన్నీ ఎలా చేయమంటున్నావు? మరి నువ్వు ఒక నాయకుడివేనా? నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలనుకున్న వాడివి, నీకు ఇవన్నీ తెలియదా? ఇవన్నీ మరి తెలియకుండా నీ నోటుకొచ్చినట్టు వాగుతా, నీ నోటుకొచ్చినట్టు చేస్తా, నీ ఇష్ట ప్రకారం నువ్వు అపోజిషన్లో ఉండి కూడా నీ ఇష్ట ప్రకారం నడవాలనుకుంటే ఇవన్నీ జరగవు. ప్రజలు నిన్ను నమ్మకే మరి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా కూడా మీకు బుద్ధి రావట్లేదు, మేము ఎక్కడ తప్పు చేసాం, మేము ఏం చేసామని తెలుసుకుని అవి సర్దిదిద్దుకునే పద్ధతి లేకుండా ఇప్పటికి కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో అపోహలతో ప్రజల్ని నమ్మించాలి, విష ప్రచారాలు చేయాలి. ప్రజలు వీళ్ళు ప్రభుత్వం చేసే ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేసే అభివృద్ధిని అంతా విష ప్రచారం చేసి నింపాలని చూస్తున్నావు. ప్రజలందరూ నమ్మే పరిస్థితి లేరు, ఇది మాత్రం ఖచ్చితం. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. 164 మంది ఎమ్మెల్యేలకి జగన్ ఒక్కడే సమాధానం చెప్తాడనే భయంతోనే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తను ఒక్కడే సమాధానం చెబితే మరి అసెంబ్లీకి రావాలి కదా. తను అసెంబ్లీకి రావచ్చుగా. నువ్వు భయపెట్టేటట్టయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంత తక్కువ మంది ఉండి మీరు ఎన్ని హేళనలు చేసినా ఆయన అసెంబ్లీకి వచ్చి మీకు సమాధానం చెప్పారు. మా నాయకుడు ప్రతి ఒక్కడు సమాధానం చెప్పారు. మీరు చేసేదానికి ప్రతి ఒక్కదానికి క్వశ్చన్ చేశారు. మరి మీరు ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు మీకు భయపెడుతున్నావు అనుకుంటే మరి రావాలి. నీకు దమ్ముంటే నిజంగా రా అసెంబ్లీకి, నువ్వు వచ్చి పోరాటం చెయ్యి, అప్పుడు మాట్లాడు. అంతేగాని బయట కూర్చుని ఇలాంటి విషయం ఏదో నన్ను చూసి భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు, ఇలాంటివి చెప్పుకుని బతకడం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే హేళన చేశారో మళ్ళీ అదే పరిస్థితి జగన్కి ఎదురవుతుందనే కారణంతోనే రావట్లేదంటారా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి? అలాంటి ఆ హేళనలు చేయడానికి ఇది ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి హేళనలు అసెంబ్లీలో అలాంటి ప్రవర్తనలు చేస్తే ఎవరు చేసినా అలాంటి వాళ్ళని అక్కడికక్కడే సస్పెండ్ కూడా చేస్తారు. అలాంటి ఈ ప్రభుత్వంలో జరగవు. చంద్రబాబు నాయుడు గారు అసలు అలాంటివి జరగనివ్వరు. అలాంటివి జరిగితే ఈ పాటికి కొడాలి నాని వీళ్ళందరూ బయట ఉండరండి. కొడాలి నాని కానీ మరి రోజా కానీ ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కనపడరు. వాళ్ళు ఇలా కనపడి రోడ్ల మీద తిరగగలుగుతున్నారంటే వీళ్ళు ఇంత స్వతంత్రం ఇచ్చారు కాబట్టి. గత ప్రభుత్వం లాగా భయపెట్టాలి, మనం బయటికి రానివ్వకూడదు అలాంటి పద్ధతులు అవలంబిస్తే ఈ పాటికి ఎవరు ఈ రాష్ట్రంలో తిరగరు, బయటికే రారు. నిన్న కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖాత్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు అంతా కూడా శాడిస్ట్ మెంటాలిటీ అని అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్? శాడిస్ట్ మెంటాలిటీ ఎవరిదో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు మొత్తం. మరి 2019లో నిజంగా ఒక్క ఛాన్స్ అంటే మా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేశారు. అమ్మో కానీ ఇలాంటి శాడిస్ట్ మాకొద్దు. ఇప్పటికి కూడా మేము 2 ఏళ్ల పాలన పూర్తయ్యి డోర్ టు డోర్ తిరుగుతుంటే ఏంటి ఎలా ఉందని అడుగుతుంటే అమ్మ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాకూడదు అని ప్రజలు గట్టిగా చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాకూడదు. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం, మేము బయటికి రాగలుగుతున్నాం, స్వతంత్రంగా తిరుగుతున్నాం. మరి ప్రజలు కూడా భయపడిపోయిన పరిస్థితి లాస్ట్ 5 years. ఎవరు బయటికి రావాలన్నా భయపడిపోయిన పరిస్థితి. కానీ ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం, హ్యాపీగా బయటకు వస్తున్నాం, స్వతంత్రంగా బతుకుతున్నాం అని చెప్తున్నారు. అందరూ కూడా చాలా
హ్యాపీగా ఉన్నారండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద. ఎవరు శాడిస్టో ప్రజలందరికీ తెలుసు, నువ్వు చెప్తే కాదు, ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఏంటో, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో, యువతకి ఎలా ముందు అన్నీ ప్రజలకు తెలుసు. నువ్వు ఎలాంటి శాడిస్ట్వో కూడా ప్రజలకు తెలుసు. అంటే ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా మా కార్యకర్తలను కానీ నాయకులను కానీ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి పదే పదే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చండి? ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అవలంబిస్తే మా దేవినేని అవినాష్ బయట ఉంటాడా? ఇప్పటికి దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ని ఏ విధంగా చేశాడు? దేవినేని అవినాష్ మరి పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ చిన్న పిల్ల ఇంట్లో ఉంటే పిల్ల భయపడిపోయిన పరిస్థితి. దేవినేని అవినాష్ బయట ఉన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అవలంబిస్తే దేవినేని అవినాష్ బయట ఉండడం. కొడాలి నాని ప్రతిరోజు ప్రెస్ ముందు కూర్చుని ఆడు ఈడు అని మాట్లాడిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు రాజకీయం చేసి ఒక 14 సంవత్సరాలు అప్పటికే మా సీఎంగా చేసిన నాయకుడిని ఆడు ఇప్పుడు మరి ఈరోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఏమైపోయింది? అధికారంలో ఉంటే ఎవడైనా మాట్లాడతాడు. నీకు దమ్ముంటే మరి ఇప్పుడు మాట్లాడట్లేదే, ఇప్పుడు కనపట్లేదే. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అవలంబిస్తే ఇప్పటికి ఎప్పుడో కొడాలి నాని జైల్లో ఉండాల్సిన పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు, చెయ్యరు. ఎవరిది తప్పు ఉంటే, ఎవరిది ఇది ఉంటే దాని ప్రకారం ఇది న్యాయం ఎటు ఉంటే అటు జరుగుద్ది. ఏ విధంగా ఇప్పుడు ఉందండి సిదిల అప్పలరాజు ఉంది, వాళ్ళ కొడుకు చేసింది ఎంత తప్పు ప్రజలందరూ చూడట్లేదా? ప్రజలందరూ ఓస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు? ఒక యాదవ కుటుంబానికి చెందిన చిన్న బిడ్డ తండ్రిని రోడ్డు మీద అలా యాక్సిడెంట్ చేసి చంపేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయకపోగా సిదిల అప్పలరాజుకి ఇంటికి వెళ్ళి వీళ్ళకి అన్యాయం జరిగింది, అక్రమ కేసులు పెట్టారని మాట్లాడితే జనాలు ఇప్పుడు మనకన్నా చాలా తెలివిగా ఉన్నారండి. ఏదో నువ్వు నాయకుడిగా ఉన్నావు, నువ్వు తెలివిగా అనుకుంటున్నావు, అంతకు మించి తెలివిగా ఉన్నారు. అన్నీ అవగాహన చేసుకుంటున్నారు, వాళ్ళు అన్నీ చూస్తున్నారు, ఓస్తున్నారు. ఇదే విషయాన్ని నేను ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లాడు 18 సంవత్సరాల పిల్లాడు, అతనికి ఏమీ తెలియదు, బైక్తోనే యాక్సిడెంట్ చేశాడు, కారుతోనే కూడా కాదు అని చెప్పేసి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటే? వాళ్ళు దేన్నైనా అదే చేస్తారండి. ఇప్పుడు ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏం చేశాడు? వాళ్ళ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఒక డ్రైవర్ని ఇలా చేశాడని వాళ్ళ ఎమ్మెల్సీ మీద ఏమన్నా చర్యలు తీసుకున్నాడా? తీసుకోవాలా. కానీ ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, అలాంటి వాళ్ళే వెళ్ళారు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అవలంబించలా. మరి ఆ రోజు అలా చేశాడు కాబట్టి మరి ఆయన జైలుకి వెళ్ళాడు, ఇప్పుడు ఆయన బెయిల్ కూడా రావట్లా. అలాంటి అన్యాయం చేసి అక్రమాలు చేసిన వాళ్ళు మాత్రం వదలదు ఈ ప్రభుత్వం. రెడ్ బుక్ రాజ్యాంగం అవలంబించదు. మరి అదే పరిస్థితులు ఇప్పుడు సిదిల అప్పలరాజు కొడుకుని వెనకేసుకొస్తున్నాడు. సిదిల అప్పలరాజు ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి జరిగి ఎవరన్నా బైక్తో వాళ్ళ కొడుకునో ఏదో హత్య చేస్తే ఊరుకుంటారా వీళ్ళు? మరి అలాంటిది మరి ఒక సామాన్య కుటుంబం అదేమంటే 50 సంవత్సరాలు పోతే ఏంటన్నట్టు మాట్లాడుతున్నాడు మీడియా ముందు. 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు. మరి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీలో నాయకులకి 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు పోవచ్చా? ఉండకూడదా? ఒక సామాన్యుడి గురించి అలా మాట్లాడటానికి ఒక నాయకుడికి నువ్వు ఎలా సరిపోతావు అసలు? అదే మా ప్రభుత్వంలో అయితే ఖచ్చితంగా మా పార్టీలో అయితే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడో సస్పెండ్ చేస్తారు తప్ప ఇలాంటి ఎంకరేజ్ చేయరు. ఆ నాయకుడు అలా అంటాడు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా ఇలాంటి మాటలు చెప్తా ఉన్నాడు. అందుకే ప్రజలు ఓస్తూ ఉన్నారు. దాని గురించి అయితే నేను నిజంగా చెప్తున్నాను, ఒక నార్మల్గా పార్టీ తరపున కాదు, నేను తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఆ విషయంలో ఓస్తున్నారు, మామూలుగా కాదు.